కర్నూలు జిల్లా కోతాలం మండల కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రతిభ హైస్కూల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్వయం కృషితో ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి పద్మశ్రీ, పద్మవిభూషణ్ పురస్కారాలతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి ముందుంటారని అభిమానులు చెప్పారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సేవలు అందుతున్నాయని తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి అనేక మందికి అండగా నిలిచారని చెప్పారు. చిరంజీవి సేవా స్ఫూర్తితోనే జన్మదిన వేడుకలను పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని అభిమానులు తెలిపారు. పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మండలం దూసార్ అనేటువంటి మేము గతంలో ఊహించలేని సేవ కార్యక్రమం అతను ఎప్పుడో చాలా పాలాభిషేకాలు అయితేనేమి 30 years అంటే 3 దశాబ్దాల కాలం నుండి చిరంజీవి అభిమాని ఆయన పురస్కరించుకొని ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాడు. అదేవిధంగా చిరంజీవి గారి కట్అవుట్లకైతేనేమి, పాలాభిషేకాలైతేనేమి, సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి ఆయన స్ఫూర్తితో మేము కూడా ఇప్పుడు అలాగే కొనసాగిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమం మేము ప్రతిభ స్కూల్లో నిర్వహించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి తనదంటూ సేవలో సినీ రంగంలో తన ముద్ర వేసుకుని స్వయం కృషితోన పద్మవిభూషణ్, పద్మశ్రీ, అదేవిధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ డ్యాన్స్లోన ఇలాంటి ఏకైక వీరో ఎవరైతే ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి. తను ఎన్నో సేవా కార్యక్రమాలు అభిమానులకైతేనేమి, ప్రజలకైతేనేమి ఇలాంటి ముద్ర వేసుకుని ఒక సాధారణమైన కానిస్టేబుల్ కుమారుడిగా ఉండి సినీ రంగంలో ఏకైక నెంబర్ 1గా సినీ పెద్దగా ఈరోజు నిలబడినారంటే ఆయన సేవలు మరవలేనివి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సీనియర్ అభిమానులకి మరింత మాకు సపోర్ట్గా ఉండి మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై